శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం 44వ శ్లోకం తెలుసుకుందాము. శ్రీకృష్ణ పరమాత్మ ఇంతకు ముందు శ్లోకంలో కేవలం కోరికలను తీర్చుకోవడమే లక్ష్యంగా జీవించకూడదు, భోగాలను ఐశ్వర్యాలను పొందటానికి చేసే కర్మలు అత్యుత్తమైనవి కావు, అవి జన్మ కర్మ ఫలప్రదంలాగా ఉంటుంది. అంటే జన్మలు కలుగుతూనే ఉంటాయి అని చెప్పారు. అంతేకాకుండా భోగైశ్వర్యాల మీద అధిక మమకారం ఉంటే ఏమవుతుంది అని 44వ శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్తున్నారు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. భోగైశ్వర్య ప్రసక్తానాం, భోగముల మీద ఐశ్వర్యముల మీద ఎక్కువ ఆశ కలవారికి తయా అపహృత చేతసాం, దాని చేత అపహరింపబడిన మనస్సు గలవారు, భోగాల మీద ఐశ్వర్యాల మీద ఎక్కువ ఆశ ఉండి ఆ భోగము మీదకు ఐశ్వర్యం మీదకు వాటిని సాధించటానికి కావలసిన సాధనాల మీదకు ఐశ్వర్యాలను సాధించే ఉపాయాల మీద మన మనస్సు ఎప్పుడూ వెళుతూ ఉంటుంది. వాటి మీదనే మన మనస్సు ఎప్పుడూ లగ్నం అయి ఉంటుంది. అటువంటి పరిస్థితులలో వ్యవసాయాత్మిక బుద్ధి, నిశ్చయమైన బుద్ధి, ఏకాగ్ర బుద్ధి, సమాధౌ దైవ ధ్యానమునందు న విధీయతే నిలవదు, కలగదు. కేవలం భోగాల మీద ఐశ్వర్యాల మీద వాటిని ఎలా సాధించుకోవాలి అన్న ఉపాయముల మీద సాధనాల మీద మనస్సు ఎప్పుడు వెళ్తూ ఉంటే అటువంటి పరిస్థితులలో సమాధి మీద దైవ ధ్యానం మీద నిశ్చయాత్మకమైన బుద్ధి కలగదు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ప్రాపంచిక భోగాలు సుఖాల పట్ల ఆకర్షింపబడిన మనస్సు మిక్కిలి మమకార ఆసక్తితో ఉండి మరియు వారి బుద్ధులు ఇటువంటి వాటిచే చిత్తభ్రాంతికి లోనయ్యి వారు భగవత్ప్రాప్తి పథంలో సాఫల్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు. అంటే మనస్సులో ఇంద్రియ సుఖాల పట్ల ఆసక్తి కలవారు భోగాలు ఐశ్వర్యాల కొరకు ప్రాకులాడుతుంటారు. సంపాదనను పెంచుకోవటానికి తమ బుద్ధి వాడుతూ ఇంకా ఎక్కువ భౌతిక సంపత్తి సమకూర్చుకొని శారీరక సుఖానుభవములు ఇంకా ఎక్కువ పొందటానికి పాటుపడతారు. ఈ విధంగా భ్రమకి లోనయ్యి భగవత్ప్రాప్తి పథంలో పయనించటానికి కావలసిన దృఢ సంకల్పాన్ని అభివృద్ధి చేసుకోలేకపోతారు. నిష్కామ సత్కర్మ ఆచరణ మీద నిశ్చయాత్మకమైన బుద్ధి రావాలంటే మనస్సు దానికి అనుకూలంగా ఉండాలి. మనస్సు అనుకూలంగా ఉండాలి అంటే మిగిలిన ఇంద్రియ గోచరమైన విషయాల మీద నుంచి మన మనస్సు కొంచెం కొంచెంగానైనా వెనక్కి మరలాలి. వెనక్కు మరలినప్పుడు మాత్రమే పరమాత్మ చెప్పిన శ్రేయో మార్గమే నిజమైన మార్గము అనే నిశ్చయాత్మకమైన బుద్ధి వస్తుంది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే సకామ కర్మలు ఎన్ని చేసినా నిష్కామ కర్మలు అంటే మన కోసం కాకుండా పగల కోసం చేసే కర్మలు కనీసం కొన్ని అయినా చేయమంటున్నారు. అంటే అన్ని కోరికలతో సాధించుకునే కర్మలే కాకుండా కొన్ని అయినా కోరికలు లేకుండా కర్మలు చేయమంటున్నారు. ఒక చిన్న ఉపాయం చెప్తున్నారు అన్నమాట శ్రీకృష్ణ పరమాత్మ. భోగైశ్వర్య ప్రసక్తానాం
తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. భోగైశ్వర్యముల యందు మిక్కిలి ఆశ గలవారికి మనసు ఎప్పుడు వాటిని సాధించుకోవాలి అని, అలా మనస్సు అపహరింపబడిన వారికి భగవంతుని లక్ష్యముగా గల సమాధియందు స్థిరబుద్ధి, ఏకాగ్రబుద్ధి, నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండదు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.